మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం, తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2:34, తదుపరి విధియ, నక్షత్రం ఉత్తర, ఉదయం 8:54, తదుపరి హస్త, వర్జం సాయంత్రం 6:17 నుంచి 8:05, అమృత గడిలు తెల్లవారుజామున 5:02 మొదలు, దుర్ముహూర్తం ఉదయం 6:26 నుంచి 8:02, రావుకాలం ఉదయం 9 నుంచి 10:30, సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలు చూసుకున్నట్లయితే గ్రూప్ 3లోను పురుషులే టాపర్లు. టాప్ 10లో 9 మంది వారే ఉన్నారట. టాప్ 50లో మహిళలు 4. తొలి ర్యాంక్ అభ్యర్థి మార్కులు 339.239. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం. గ్రంథాలయమే శిక్షణ కేంద్రం. గ్రూప్ 3 టాపర్గా అర్జున్ రెడ్డి ఇప్పటికే గ్రూప్ 2లో 18వ ర్యాంకు సాధించారట. బెదరగొడుతున్న బాణుడు అని చెప్పేసి ఈనాడు మరో వార్త ఇచ్చారు. రాష్ట్రంలో 40 డిగ్రీలు తాకిన గరిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లో సాధారణం కన్నా 4.9 డిగ్రీలు అధికంగా ఉన్నాయట. ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీలకు పైగా పెరుగుదల. నేడు రేపు వడగాలుల ముప్పు ఉందని చెప్పేసి ఐఎండీ వెల్లడించిందట. గ్రీన్ కార్డ్ శాశ్వత నివాసానికి హామీ కాదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన చేశారట. పంటకు నీరు వయా ఇంటి బోరు. ఎండలు ఇంకా పూర్తి స్థాయిలో ముదరక ముందే పంటలకు నీరు అందించడం రైతులకు కష్టంగా మారుతుందట. నిలువురాలు నిలిపే కాంతి యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో తగిన చోటు. మరో 5 ప్రదేశాలతో కలిపి ప్రతిపాదించిన భారత్. పేదల సంక్షేమానికే భూదానం. నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులను పరిశీలించాల్సిందే. కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చిందట. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు. నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్న సర్కార్. గంజాయి, కుల్పీలు, బర్ఫీ మిఠాయిలు ఓలీ ముసుగులో విక్రయం, 3 అరెస్ట్. విదేశీ కాపీ కంపెనీ పేట ₹5.80 కోట్లు మోసం. బాధితురాలు ఫిర్యాదు కేసు నమోదు చేశారట. ఉపాధి లేదు, ఊరు బాగుపడదు. నిధులు రాక సాగని అభివృద్ధి పనులు. పట్టణాల్లో విలీనమైన గ్రామాల వెదలు. ఇవి ఈనాలోని ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే సాక్షుల హెడ్లైన్స్ చూస్తే జ్వరం గోళీలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఇవ్వడం లేదంటున్నారట రోగులు. దానికి సంబంధించిన ప్రధాన వార్తలు ఇచ్చారు. జలుబు, ఒళ్ళు నొప్పులు తదితర సాధారణ మందులు బయట కొనుక్కోవాల్సిందే. కొన్ని చోట్ల నెల రోజుల కోర్సుకు 10 రోజుల వరకు ఇచ్చి సరిపెడుతున్న వైద్యం. చిన్న పిల్లలకు ఇచ్చే విటమిన్ ఏ సిరప్ రాష్ట్ర వ్యాప్తంగా షార్టేజ్. మందులు పంపిస్తున్నాం, కొరత లేదంటున్న టీజీఎంఐడిసి ఎండి. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు. ప్రభుత్వం స్పందించి తమ కష్టాలు తీర్చాలంటున్నారు ప్రజలు. సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశించారట. పాలన చేతకాకే గొంతు నొక్కుతున్నారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసన తెలిపిందట. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం చేశారట. ర్యాలీలు, రాస్తారోకాలు, ధర్నాలతో ఆందోళన. ప్రభుత్వ తీరును ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామంటూ కేటీఆర్ అన్నారట. మరింత బలంగా గలం వినిపిస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నా సస్పెన్షన్కు చూపిన కారణాలేవి సరికాదు. స్పీకర్ను మీరు అనే సంబోధించ ఏకవచనం లేదు అని తెలిపారట. గ్రూప్ 3లోను పురుషులే టాప్. మొదటి 10 ర్యాంకుల్లో ఒకరే మహిళ. టాప్ 92లో 10 మంది మహిళలకే చోటు. గ్రూప్ 3 మార్కులు జిఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ. గ్రూప్ 1, 2, 3లోను టాపర్లుగా నిలిచిన కొందరు అభ్యర్థులు. దీంతో కొన్ని కింది స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందంటున్నారు. అమృత కవచం కూరగాయలు, పండ్లు, పూల నిల్వ కోసం కృషి కవచట. ఇందులో పెడితే 30 రోజుల పాటు దెబ్బతినవట. రైతులతో పాటు వినియోగదారులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఉద్యాన ఉత్పత్తుల వృధాకు చెల్లు చిట్టి రక్షణ శాఖ విశ్రాంత శాస్త్రవేత్త రామకృష్ణ ఆవిష్కరించారట దీన్ని. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూస్తే ఆ జాబితా పరిగణించాం. ఇందిరమ్మ గ్రామీణ ప్రాంత అరువుల జాబితాపై కేంద్రం మెలిక పెట్టిందట. తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని చెప్పేసి తెలిపిందట. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచించింది. కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేళ గందరగోళం.
అది హక్కు కాదు అంటూ వాన్స్ గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండేందుకు శాశ్వత హక్కులు దాఖలు పడ్డట్టు కాదని ఉపాధ్యక్షుడు వాన్స్ అన్నారట. చిప్ల కోసం ట్రంప్ స్కెచ్. చిప్ల రారాజ్గా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారట. 19న యూకే పార్లమెంట్లో చిరంజీవికి సత్కారం. అదే వేదికపై బ్రిడ్జ్ జీవిత సాఫల్య పురస్కారం. 3 ఏళ్లలోగా సీతమ్మసాగర్ బ్యారేజ్ను పూర్తి చేయాలి. అధికారులకు మంత్రులు ఉత్తమ్ తుమ్మల ఆదేశం. సీతారామ ప్రాజెక్టు పనులపై భేటీ అయిన మంత్రులు. హెచ్సియు భూముల పరిరక్షణకు విద్యార్థులు లాంగ్ మార్చ్. నాగారంలోని 50 ఎకరాలపై స్టేటస్కో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. D2 ప్రాంతంలో లభించని కార్మికుల ఆచూకీ. రంగంలోకి మరో 2 రోబోలు. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయట. సొరంగంలోకి లిక్విడ్ రింగ్ వ్యాక్యూమ్ పంపుతో పాటు వ్యాక్యూమ్ ట్యాంకర్ రోబోలతో పూర్తి స్థాయి పనులు చేపట్టేందుకు మరో 2 రోజులు సమయం పడుతుంది అంటున్నారు. సంపత్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. కోడి పందాల కేసులో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన పరిగిలో చోటు చేసుకుంది. టికెట్లు కొట్టేందుకు ఆపుతుండగా ప్రమాదం. 20 మందికి స్వల్ప గాయాలయ్యాయట. మన దగ్గరే మక్కానా. రాష్ట్రంలో మొదటిసారిగా నల్గొండ జిల్లాలో సాగుకు కసరత్తు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో బీహార్కు వెళ్లొచ్చిన అధికారుల బృందం ఆగస్టులో సాగుకు వ్యవసాయ ఉద్యానవన శాఖ సన్నాహాలు చేస్తుందట. మయన్మార్ సైబర్ స్కామ్ కేసులో 8 మంది ఏజెంట్లని అరెస్ట్ చేశారట. ఇలా కొట్టేశారు, అలా పట్టేశారు. గంటల వ్యవధిలోనే రూపాయలు 1.95 కోట్లు కాపాడిన టీజీసీఎస్బీ అధికారులు. కంపెనీ సీఎండీ పేట అకౌంట్స్ అధికారికి సైబర్ నేరగాల మెసేజ్ నిజమేనని నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన సదరు అధికారి. వచ్చే జనవరి 21 నుంచి వింగ్స్ ఇండియా ప్రదర్శన. ఫోన్పే, సౌండ్ బాక్స్ యాప్ పేరిట నకిలీ లింకులు. ఏపీకే ఫైల్స్ పంపుతున్న సైబర్ నేరగాలు. డౌన్లోడ్ చేస్తే మన డేటా మొత్తం చోరీ. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే నిద్రలేమితో గుండె జబ్బులు అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. అల్జీమర్ సహా అనేక అనారోగ్య సమస్యలు గురక నిద్రలేమికి సంకేతమట. ఆర్థేమియా, హార్ట్ ఫెయిలియర్ రోగుల్లో 30 నుంచి 60% మందికి మంచి నిద్రతో సత్ఫలితాలున్నాయట. నిద్ర ఏకదాటిగా 6 నుంచి 8 గంటలు ఉండాలట. మధ్యాహ్నం 30 నిమిషాల కునుకుతో మేలు. స్మార్ట్ పరికరాలతో సమస్యలే ఎక్కువ. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ఏజీ హాస్పిటల్ సదస్సులో వైద్యులు వెల్లడించారట. పెళ్లితో మగవాళ్ళు లావెక్కుతారు. సింగిల్స్తో పోలిస్తే వివాహమైన పురుషుల్లో 62% అధిక బరువుకు ఛాన్స్ ఉందంటున్నారు. 3 రెట్లు ఎక్కువగా ఉబ్బకాయ ప్రమాదం. ఇది మహిళలో 39% మాత్రమే. వరుస పరిశోధకుల అధ్యయనంలో వెల్లడించారట. పెరిగే ఆహార పరిమాణం, శారీరక శ్రమ లేకపోవడమే కారణమంటున్నారట నిపుణులు. ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూస్తే రైతు వేదికల నిర్వహణకు నిధులేవి అంటూ వార్తిచ్చారు. 3 నెలలుగా ప్రభుత్వం విడుదల చేయలేదట. కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు. కొన్ని చోట్ల స్వంత డబ్బుతో నిర్వహిస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలు. పేరుకపోయిన కరెంటు బిల్లుల బకాయిలు. ఆలోచించండి ఓ అమ్మ నాన్న, పిల్లలేం చేశారు పాపం అంటూ కన్న బిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు. తాము చనిపోతే వాళ్ళేమవుతారనని భయం. కన్నవారి మానసిక రుగ్మతలే చిన్నాలకు శాపం అవుతున్న వైద్యం. సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చంటూ మానసిక వైద్యులు చెప్తున్నారట. గ్రూప్ 3 టాపర్లు పురుషులే. టాప్ 10లో ర్యాంకులో 9 మంది వారే ఉన్నారట. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ అంశాన్ని ఇచ్చారు. ఏదైతే 2,49,557 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339, 75.38%తో ప్రథమ ర్యాంకు సాధించిన అర్జున్ రెడ్డి. ఓఎంఆర్ షీట్లు నెల రోజులు ఆన్లైన్లో పారదర్శకంగా ప్రక్రియ బుర్ర వెంకటేశం తెలిపారు. మత్తు తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన మద్యం, బీర్ల విక్రయాలు. ఇందుకు పలు కారణాలట. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా. ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం. కల్తీ కళ్ళు, నాటుసారపై నియంత్రణ కరువు. ఎంఆర్పి కన్నా అధిక ధరకు అమ్మకం. 3 నెలల్లో తగ్గిన 1,104 కోట్ల విక్రయాలట. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు అంటూ ప్రధాన వార్తకిచ్చారు. 1,50,000 కోట్లట. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం.
గత డిసెంబర్లో తీసుకున్నది రూపాయలు 13,900 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు రూపాయలు 6,71,757 కోట్లు. రెండు కలిస్తే రుణభారం రూపాయలు 8.24 లక్షల కోట్లట. అటవీ అనుమతులు ఆలస్యం, 13 జాతీయ రహదారుల పనులకు అంతరాయం, 243 ఎకర్ల అటవీ భూములు, గుండా రోడ్లు, వివిధ దశల అనుమతులకు ఎదురుచూపులు. అవన్నీ వస్తేనే రహదారుల పనులు వేగిరం. త్రిబుల్ ఉత్తర భాగానికి కేటాయించిన ప్రత్యామ్నాయ భూములకు 6 కోట్ల బకాయిలున్నాయట. ప్రాథమిక ఆసుపత్రిలో డిజిటల్ హెల్త్ రికార్డ్ అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్లైన్లో దశల వారీగా అన్ని ఆసుపత్రుల్లో ఇది అమలవుతుందట. ప్రత్యేక ఐడి సంఖ్యతో అబా కార్డు జారీ, దాంతో ఏ ఆసుపత్రిలోనైనా రోగి వివరాలు ఉంటాయట. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించండి, 20 లక్షల దరఖాస్తుదారులకు అధికారులు లేఖలు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నిరసనలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు. పాలన చేతకాక ప్రతిపక్షం గొంతు నొక్కాలని కుట్రలు. రేవంత్కు 3 చెరువుల నీరు తాగిపిస్తామంటూ కేటీఆర్, ప్రజలకు ఏ ఆపదొచ్చినా అండగా బీఆర్ఎస్ ఉంటుందంటూ హరీష్ తెలిపారట. ఓలీ వేడుకలో గంజాయి, కుల్ఫీ, బర్ఫీ. గంజాయితో చేసిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలు ధూల్పేటలో స్వాధీనం చేసుకున్నారట. ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారట. భూమిపై ఏలియన్స్ 1940ల నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తుంది. మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారట. వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు. ఆ వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం అనేది లభించదు. ఆ విషయాన్ని అమెరికన్లమైన మేం నిర్ణయిస్తాం అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారనే వార్త ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్స్ చూస్తే బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు సర్కార్ కుట్ర చేస్తుంది. పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటు వేశారంటూ జగదీష్ రెడ్డి మాట్లాడారట. స్థాయిని దిగజార్చుకుంటున్న సీఎం రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అంటూ కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఠానాలో బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట. వంశీరామ్, హైడ్రా, అనిరుద్ పెద్దల ప్లానింగ్ అంటూ ఆవార్తించారు. ధాన్యం కొనుగోలుకు ఎక్కడ పుట్టని అప్పు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుకు, సర్కార్ గ్యారెంటీలు ఇస్తానన్న ససమెరా, వడ్లు కొనేదెట్లా అంటూ ఆవార్తించారు. 8 నెలలు ఇంకెన్నాళ్ళు, పాలమూరు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ ఆవార్తించారు. అలాగే కస్టడీలో యువకుడు మృతి చెందారు, పోలీసులు కొట్టడమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారట. నిజామాబాద్లో ప్రభుత్వ దవాఖానా ఎదుట ఆందోళన, గుండెపోటుతోనే మరణించాడంటూ కమిషనర్ ప్రకటన. మృతుడు సంపత్ శరీరంపై బలమైన గాయాలున్నాయి, సిట్టింగ్ జడ్జితో విచారించాలి అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారట. సీఎంఆర్ఎఫ్లో స్వహా పర్వం, కాంగ్రెస్ నేతల అక్రమ దందా, ఒకరి చెక్కులు మరొకరికి ఖాతాలోకి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో బాధితుడికి రూపాయలు 60,000 టోకరా, రూపాయలు 20 నుంచి 30 లక్షల వరకు పక్కదారి, బయటకు పొక్కకుండా జాగ్రత్తలు అంటూ వార్తించారు. గ్రూప్ 3 ఫలితాలు విడుదల, GRLను ప్రకటించిన టీజీపీఎస్సీ. టాప్ 10 జాబితాలో 9 మంది పురుషులే. అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజాప్రతినిధులు ఎన్నేళ్ళు, ఇందులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఎప్పుడు, ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ మనకు మొండి చేయి అంటూ ఆవార్తించారు. అలాగే గుర్రపు డేకాతో వలవిల, నగరం నుంచి జన్నెపల్లి వరకు ఉన్న పులాంగ్ వాగును గుర్రపు డేకా తుంగ కప్పేయడంతో పచ్చని మైదానాన్ని తలపిస్తుంది. మరింత తగ్గిన నీటి మట్టం, శ్రీరామ్ సాగర్ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల జరుగుతుంది. సమయస్ఫూర్తి, సదాదీప్తి ఆలోచింపజేస్తున్న అమెరికా బాలుడి ప్రయత్నం. మన దగ్గరగా అవగాహన అవసరం. అటవీ ప్రాంతంలో ఒకరిపై దాడి చేశారు మోపాలో. అగ్గితో జాగ్రత్త, నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడంతో ఏటా జిల్లాలో అగ్ని ప్రమాదాలు సంభవించి రూపాయల కోట్ల విలువైన ఆస్తి నష్టంతో పాటు ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయంటూ ఆవార్తించారు. ఉత్సాహంగా ఓలీ వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఉపకరణాల పంపిణీకి ఏర్పాట్లు, 275 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుందట. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో వేగం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3,531 సర్వీసులు మంజూరు. 5వ విడత నీటి విడుదల నిజాం సాగర్ జలాశయం నుంచి. అలాగే ఆసక్తి కొరబడి సాగు తగ్గి సగం కూడా చేరని లక్ష్యం. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై ఆశలు అడుగంటుతున్నాయని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే హోమియో వైద్యానికి సుస్థి,
వంతెన పనులు ప్రారంభమయ్యేనా కరాటే శిక్షణ ఆత్మరక్షణ అంటూ ప్రధాన హెడ్లైన్స్ ఇచ్చారు. చలివేంద్రం ఏర్పాటు నిజామాబాద్ నగరంలో వసతి గది నిర్మాణానికి విరాళం అందజేశారు. అలాగే స్వచ్ఛందంగా స్పందన అంతంతే సర్వేపై యంత్రాంగం ప్రచారం కరువు ఎండాకాలానికి సిద్ధమా అంటూ ఆవర్తించారు. నిద్రా వ్యవస్థలో నిఘా కేసీఆర్ను కలిసిన ప్రశాంత్ రెడ్డి శరవేగంగా వంతెన చంద్రుడు కాదు సూర్యుడు చిత్రాన్ని చూస్తే పున్నమి నాడు వచ్చిన చంద్రుడు అని మీరనుకుంటే పొరపడ్డట్టే అంటూ ఆవర్తించారు. ట్యాంకు శిథిలం పొంచి ఉన్న ప్రమాదం నాగన్పల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో 4 బోలు కానరాని నీళ్లు కామారెడ్డి జిల్లా 10 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకి ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్ మృతి 7 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయట. సూది నిమ్మ తెలుసా చిత్రంలో చూసి ఇవేవో జామ పనులు అనుకుంటే పొరపడ్డట్టే అంటూ ఆవర్తించారు. పైప్ లైన్ వేసినా పారట్లేదు. లొంక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరికొండలో పసుపోడు కార్యదర్శికి సన్మానం చేశారు. భర్తతో కలిసి తల్లిని చంపిన కూతురు కుటుంబ వ్యవహారాలు కలగజేసుకుంటుందని ఈ ఘాతకానికి పాల్పడ్డారట. గొలుసు దుకాణాలపై ముక్కమడి దాడులు చేశారు కామారెడ్డి. మద్యం మత్తులో స్తంభం ఎక్కిన యువకుడు నాగిరెడ్డిపేట్ వేడుక జరగాల్సిన విషాదం మనవడి పుట్టినరోజు నాడు తాత ఆత్మహత్య మియాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఆవార్తిచ్చారు. అలాగే సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కళ్ళ ముందే మాయాజలం వినియోగదారులను తెలివిగా మోసం చేస్తున్న పలువురు వ్యాపారులు తునికలు కొలతలో మోసాలు నాసిరకం వస్తువులు అంటగడుతున్న వైన్యం ఔషధాలు ఆహార పదార్థాలు ఎలక్ట్రిక్ వస్తువులు అమ్మకాలు ఇదే పరిస్థితి. థియేటర్లలో తినుబండరాలకు అనేక రేట్ల వస్తువులు. నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం. ఇందులో సాక్షి పరిశీలన అంటూ ఆవార్తిచ్చారు. రంగ్బర్సే జిల్లా వ్యాప్తంగా ప్రజలు శుక్రవారం హోలీ సంబరాలు నిర్వహించారు. దానికి సంబంధించిన చిత్రాలను సాక్షులు ఇచ్చారు. నిజాం సాగర్ నుంచి నీటి విడుదల నేటి నుంచి ఒంటిపూట బడులు శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ప్రకటనలో తెలిపారు. గ్రూప్స్లో జిల్లావాసి సత్తా చాటారు. కస్టడీలోని యువకుడు మృతితో కలకలం. పోలీసులు కొట్టడంతోనే మృతి చెందాడని కుటుంబీకులు ఆందోళన. జీజేహెచ్ ఎదుట ధర్నా. ఫస్ట్ క్లాస్ జడ్జి సమక్షంలో పోస్టు మార్టం. కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు ప్రకటించిన సిపి సాయి చైతన్య. ప్రైమరీలో ఏఐ బోధన నేటి నుంచి 44 పాఠశాలలో శ్రీకారం. ప్రాథమిక స్థాయిలోనే డిజిటల్ నైపుణ్యం ఏర్పాట్లపై పూర్తి చేసిన అధికారులు. ఓలీ రంగులే అంటూ ఊరువాడ సంబరాలు చేసుకున్న ప్రజలు చిన్నారులు యువకులు కేరింతలు ఆ చిత్రాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తగదు. మాట్లాడుతున్న ఆకుల పాపయ్య నాయకులు డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు శాసనసభ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం తగదని దర్పల్లి మాజీ జెడ్పీసీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ అన్నారట. ఆటసంఘ ఓలీ వేడుకలు ఆవర్తించారు. ఉన్సాలో పిడిగుద్దులాట. బోధన్ 100 ఏళ్ల క్రితం నాటి నుంచి ఓలీ సందర్భంగా ఉన్సా గ్రామంలో నిర్వహిస్తున్న పిడిగుద్దులాట ఆఖరికి ఆనవాయితీగా ప్రకారం కొనసాగింది. ఇందూరు తిరుమలలో వైభవంగా వసోత్సవాలు. డొంకేశ్వర్లో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బెల్ట్ షాప్పై పోలీసులు దాడులు నిర్వహించారు. 49 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశారు. మాచారెడ్డిలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నగరంలో క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే పండగ పూట విషాదం. ఆటోను ఢీకొన్న లారీ ఆటో డ్రైవర్ ప్రయాణికురాలు మృతి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు. మాక్లూరులో ఇసుక డంపులు సీజ్ చేశారు. నందిపేటలో అదుపు తప్పి బ్రిడ్జ్ కిందకు దూసుకెళ్లిన కారు అంటూ బిక్కనూరుకు సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే కుటుంబ విషయాల్లో అడ్డొస్తుందని తల్లి హత్య. భర్తతో కలిసి ఘాతకానికి పాల్పడ్డ కూతురు పోలీసుల అదుపులో నిందితులు. వివరాలు వెల్లడించిన నార్త్ సిఐ శ్రీనివాస్. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన రుద్రూరు పరిధిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షులని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే రియల్ డమాల్ అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి జిల్లాలో తగిన భూములు క్రయ విక్రయాలు. రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా తగ్గిన ఆదాయం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూపాయలు 28 కోట్లు తక్కువగా వచ్చిన ఆదాయం. సంవత్సరం కాలంగా తగ్గిన ప్లాట్లు అపార్ట్మెంట్ల అమ్మకాలు. 10వ తరగతి పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు. జిల్లాలో 142 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో డిఓ అశోక్ తెలిపారు. గ్రూప్ 3లో జిల్లావాసి ప్రతిభ. ఆంక్షల నడుమ పిడుగుద్దులాట. చివరి క్షణంలో అనుమతి ఇచ్చిన పోలీసులు. పంతం నెగ్గించుకున్న ఉన్సా గ్రామస్తులు. ఎటకేలకు తాడుకు 2 వైపులా విడిపోయి పిడుగుద్దులు కురిపించుకున్న వైన్యం. కలర్ఫుల్ జోష్. జిల్లాలో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు. వాడవాడల్లో ఓరెత్తిన వేడుకలు. యువకులు విద్యార్థులు చిన్నారుల నృత్యాలు. వాటికి సంబంధించిన చిత్రాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆనందోత్సవాల మధ్య హోలీ. పేరుకే బంద్.
ఫుల్లుగా మందు. హోలీ పండగ వేళ మద్యం షాపులు బంద్, మద్యం జోరు, బెల్ట్ షాపులలో ఫుల్ స్టాక్, విచ్చలవిడిగా విక్రయాలు పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు అంటూ వార్తించారు. ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, ఇరుకు వంతెనలతో ఇక్కట్లు, అవస్థలు పడుతున్న రైతులు, వాహనదారులు పట్టించుకొని అధికారులు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు. 20 ట్రిప్పుల ఇసుక డంపు సీజ్ చేశారు నందిపేటలో. ఆ వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దేవస్థానం వసతి గదికి రూపాయలు 6 లక్షలు చెల్లించిన బోధన్ భక్తులు. వ్యక్తిగత విషయాల్లో అడ్డుగా ఉందని తల్లిని హత్య చేసిన కూతురు, అల్లుడు వివరాలు వెల్లడించిన సిఐ. పోలీస్ కస్టడీలో వ్యక్తి అనుమానాస్పద మృతి. ఓటమి గెలుపునకు తొలిమెట్టుగా భావించాలి. మొదటి బహుమతి సాధించిన క్రికెట్ జట్టు. ఎంపీని విమర్శించే స్థాయి లేదు. ఘనంగా వసంతోత్సవాలు, వేడుకలు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అక్రమం, ప్రశ్నిస్తే గెంటేస్తారా, సర్కార్ తీరును నిరసిస్తూ బగ్గమన్న గులాబీ శ్రేణులు, ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన నిరసనలు, హామీల అమలుపై వెంటాడుతున్న బీఆర్ఎస్, ప్రజా సమస్యలపై నిలదీస్తున్న నేతలపై కాంగ్రెస్ కుట్ర. అందులో భాగమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు, చేతగాని రేవంత్ సర్కార్పై మండిపడిన నాయకులు. నగరంలో దారుణం, కన్న తల్లిని హతమార్చిన కూతురు వ్యక్తిగత విషయాల్లో అడ్డు వస్తుందని భర్తతో కలిసి ఆవర్తించారు. రంగుల పండగ, ప్రశాంతంగా పిడిగుద్దులాట. గూగుల్ మ్యాప్తో వెళ్లి ప్రమాదం బారిన పడి మరో మార్గంలో వెళ్లిన కుటుంబం. డ్రైవర్ నిద్రమత్తుతో కాలువలోకి దూసుకెళ్లిన కారు. బిక్కునూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.